శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాని యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే కొంతమంది చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాడికి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. మీనరాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడు, రాహు, బుధుడు వస్తున్నాడు. అంత మంచిది కాదండి. అయినా శుక్రుడు ఎగ్జాల్టేషన్లో పరివర్తనలో ఉన్నాడు. గురుడు పరివర్తన అంటే మీకు గురుడు అంటే రాశిలోనే. సో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన, రాహుతో కలిసి ఉండడం వలన నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండో. మీరు కష్టపడి చేసే సంపాదన కానీ, కష్టపడి చేసే పనులు కానీ గుర్తింపు, గౌరవము, ఆదరణ ఇవన్నీ దక్కబోతున్నాయి. మీనరాశి వాళ్ళకి చాలా పవర్. ఎందుకంటే శుక్రుడు మీ రాశిలో ఉన్నాడంటే అందంగా ఉంటారు కదండి. అందంగా ఉండడము, ఆభరణాలు యోగం ఉండడము, మంచి బట్టలు వేయడము, చక్కగా మాటల సంభాషణ, ఎదుటి వాళ్ళకి తీయగా మంచిగా మాట్లాడే అదృష్టం కలగడము, ఇవన్నీ శుక్రుడు మీకు ఇచ్చే అదృష్టమే. కాకపోతే ఏంటంటే ద్వితీయ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. గురుడు 3వ భావంలో ఉండడం వల్ల మీ జాతకానికి బలం ఏంటంటే గురుడు 3వ భావంలో ఉండడం వల్లనే. మీ జాతకుడికి గురుడే 3వ భావంలో ఉంటే బలవంతుడు అంటాం. ఖచ్చితంగా గురుడు మంచివాడేనండి. 3వ భావంలో ఉండడం వల్ల మీ రాశి అధిపతి అవడం వల్ల, అంతేకాకుండా గురుడు ఉండడం వల్ల మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ తమ్ముళ్ళకి కానీ, మీ చెల్లెళ్ళకి కానీ అద్భుతంగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా, అదే సపరేట్ వే అబ్బా అంటాం కదా, అదొక అద్భుతమైన స్టైల్ మీది. అంత అద్భుతంగా ఉండడము, మంచి రాణించడము. ఇంకా చెప్పాలంటే మీకు కొత్త ఆలోచనలతోటి ఆచరణలో పెట్టడము బాగుంటుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొత్త వార్తా సేకరణ మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ భావం మీకు 3rd భావంలో గురుడు వల్ల కదండి మీకు చాలా యోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ. ఏ అవకాశాలు అంటే జనరల్గా మీరు పాటలు పాడడము, అంటే వాహన యోగం కలగడము, ఇవన్నీ పాటలు పాడడం కాదు కానీ వాహన యోగం కలుగుతుందండి. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 2nd భావాధిపతి 4th భావంలో విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అని మీరు విదేశ పర్యటన పెట్టుకుంటే విదేశాల్లో ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే విదేశాల్లో నివసిస్తారు వీళ్ళు చాలా మటుకు. అది కూడా చరలగ్నం అవ్వాలి, జాతకాల ప్రకారం ఉంటుంది. అది మన తర్వాత చూసుకుందాం. మీ లగ్నాన్ని 4th భావంలో కూర్చుండడం వల్ల కొద్దిగా విద్యలో ఆటంకాలు కలిగిస్తాడండి. అయినప్పటికీ వాహన యోగము, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం బాగుంటుంది. తల్లిగారి యొక్క ప్రేమ, ఒక యోగము, ప్రయాణాలు చేయడము, సంగీత సాధన చాలా బాగుంది కదండి. మీకు 5వ స్థానాధిపతి కూడా బాగున్నాడు. పుత్రిక సంతాన యోగం కలగడము, సంతానం వలన అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా 6వ భావానికి శని దృష్టి, గురు దృష్టి ఉంది.
అంటే ఆరో భావానికి అలా ఉండడం మంచిది కాదంటే శత్రు భయం ఉండడము, కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. అంతే తప్ప విపరీతంగా కాదండి. కాదు మీ సప్తమ స్థానంలో కేతు తప్పేం కాదు, గురుదృష్టి ఉంది. కాబట్టి ఈ నెలలో కూడా వివాద శుభకార్యాలు, వివాద వేడుకలు, శుభ కార్యాలు మీ ఇంట్లో చేయబోతున్నారు. మీ ఇంట్లో మీ ఖచ్చితంగా ఉంటుంది, అవకాశాలు ఎక్కువ. అంతేగా సప్తమ స్థానంలో కేతువుకి గురుదృష్టి కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుందండి, అదృష్టం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, విహారయాత్ర చేస్తారు. సప్తమ భావాన్ని కళత్ర స్థానము, విజయస్థానము, అదృష్టస్థానం అంటాం కదా. ఖచ్చితంగా నా సొంత కవితమా కాదు, ఈ ప్రభావం వల్ల గురుడు చూస్తున్నాడు కాబట్టి మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. అలాగే భాగ్యస్థానం కూడా గురుడు చూస్తున్నాడు, భాగ్యాధిపతి కూడా బాగున్నాడు 4th భావంలో. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుందంటే విదేశాలకి పర్యటన చేయడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడుగా ఉంటుంది. ముఖ్యంగానే మీ రాశిలోనే శుక్రుడు ఉండడం వలన, భాగ్యస్థానానికి గుడి చూడడం వలన తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయండి. విదేశాలకు ఎలా వెళ్తారో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, అలాగే తీర్థయాత్ర చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు జలతత్వ రాశులు ఉన్నాడు కాబట్టి గంగాస్థానము అంటే కాశీవంటి క్షేత్ర దర్శనాలు, హరిద్వార్ దర్శనాలు, త్రివేణి సంగమం, ప్రయాగరాజ్ అవకాశాలు మీకు ఉన్నాయండి. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, కుంభమేళ జరుగుతాం కదా, అవకాశాలు ఉన్నాయి. ఏమో మనం వెళ్తారేమో చెప్పలేం కదా. భగవంతుడి యొక్క ఆశిస్తూ శివుడి యొక్క ఆజ్ఞ వెళ్ళి తీరుతారా, ఆ అదృష్టం మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నేను అనుకుంటున్నా. సరే, అది పక్క పెడితే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి భాగ్యస్థానం బాగుంది కాబట్టి ఆ రంగంలో వాళ్ళు దూసుకుపోతూ ఉంటారు. వాళ్ళే కదండి, మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా బిజినెస్లో బాగా రాణిస్తారు. దశమ స్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి కలిసి వచ్చే కాలము. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఈ కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటారు కదా, ఎలక్ట్రికల్స్ అంటాం, ఈ దశమ స్థానం బాగుంది కదండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి కలిసి వచ్చే అంశం. అన్నిటికన్నా ముఖ్యం లాభస్థానంలో రఘుబుధులు. అంటే లాభస్థానంలో రఘుబుధులకు ఒక విధంగా మీకు మంచి యోగాన్ని కలిగిస్తున్నారండి. అంటే ధనయోగాన్ని కలిగించడము, గురుదృష్టి కూడా ఉంది కదా. గురుదృష్టి కూడా లాభస్థానానికి రఘుబుధులు ఉన్నారంటే ఈ సైంటిస్టులకి, ఈ ఆడిటర్స్కి, గవర్నమెంట్ ఆడిటర్సు, స్టాట్యుటరీ ఆడిటర్స్ ఉన్నాం కదా వాళ్ళకి, పైగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా కలిసి వచ్చే అంశము. లాభస్థానంలో ఉన్నాడంటే రఘుబుధులు ఉన్నారంటే ధనయోగం బాగా ఉంటుంది, అద్భుతంగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంటుంది. రఘుబుధుల కాంబినేషన్ చాలా సామాన్యం కాదు కదండి. అలాగే ఈ వాక్శుద్ధి ఉంటుంది కదా మీకు ఆస్ట్రాలజర్స్కి, మంచి జాతక పండితులు ఉన్నారు కదా దాంట్లో, చాలా అద్భుతంగా బాగా రాణిస్తారు. ఫైనల్గా 12వ భావంలో రవిబుధులతో కలిసి శని మంచిదే. ఎందుకంటేనండి 12th హౌస్లో ఉండి 6వ భావాధిపతి 12వ భావంలో ఉండడం వల్ల విపరీత రాజయోగము ఉంటాం. అవునా, అద్భుతం అండి. అంటే 12 ఉంటే సరళ యోగం ఉంటాం కదా, ఇదొక అడిషనల్. అంటే ఇన్ని యోగాలు ఉన్నాయండి మీకు 12వ భావంలో. అంటే ఏలినాటి ప్రభావమే శని యోగాన్ని ఇస్తున్నాడు చూడండి మీకు. అంటే రాజకీయ పదవులో రాజకీయంగా డెవలప్ అవ్వడము, లేకపోతే మీరు ఏ స్టేటస్లో ఉన్నారో, స్టేటస్ అంటే ఏ భావంలో ఉన్నారో ఆ భావం, అంటే ఉద్యోగం ఉంటే ఉద్యోగం బాగా రావడము, గవర్నమెంట్లో ఉద్యోగస్తులు రావడము, ఇలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు అనుకూలించే అంశాలు అని చెప్పచ్చు. అధికంగా ధనం ఖర్చు చేసే యోగం కూడా మీకు ఉంది. బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, స్పెండ్ థ్రిఫ్ట్. మీరు ధనం విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు, బావులు తవ్విస్తుంటారు, గోపురాలు కట్టిస్తుంటారు, సన్మానాలు జరుగుతూ ఉంటాయి, అనేక రకాలుగా ఖర్చులు ఉంటాయి, విదేశ పర్యటన ఉంటుంది, విదేశాల్లో సన్మానం జరుగుతుంది. కొద్దిగా ఆరోగ్యం మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే 12th హౌస్ లార్డ్గా, అంటే 12th హౌస్ లార్డ్గా శని ఉన్నాడు. సరే, 6వ భావాధిపతిగా 12వ భావంలో ఉండడం వలన సూర్య భగవానుడి యొక్క మరింత శుభ ఫలితాలు మీకు కలగాలంటే మనం ఏం చేస్తున్నాం అంటేనండి, ఈ ఆది ఆస్ట్రాలజీ తరఫున మనకి అంటే 4వ తారీఖు రథసప్తమి, మాఘమాసంలో రథసప్తమి మంగళవారం పూట వస్తుంది. సూర్యపారణ, సూర్యారాధన, సూర్యపారాయణము, ఆదిత్య హృదయము, ఇలాగ కుజుడు సంబంధించిన పూజలు, ఇలాగా మన వేద పండితుల చేత మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామండి. డైరెక్ట్గా రావడానికి అవకాశం లేదు. మీరు చాలా తక్కువ డబ్బులతోటే మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. 1116 మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ రావాలన్నా, పదవులు రావాలన్నా, అఫీషియల్ పొజిషన్లో ఉండాలన్నా,
లేకపోతే రాజకీయ రంగంలో పదవులు రావాలన్నా గురుడు రవే కదండి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ. అలాగే మన కోర్టుకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూల పరిస్థితులు రావాలన్నా సూర్యభగవాన్ ఆరాధన ఉండాలి కదా. సూర్యభగవాన్ మెయిన్ కింగ్ రాజు కదండి ఆయనే. సో పైగా సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు కదా మనకి రథసప్తమి మాఘమాసంలో. సో కాబట్టి మీరు తప్పకుండా చేయించుకోండి. మీరు గోత్రనామాలను ప్లస్ మీ భార్యాభర్తల పేర్లు ఇస్తే సరిపోతుంది. మొత్తం ఫ్యామిలీ పేర్లు అంతా ఇవ్వకల్లా. అది కూడా ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మనం ఎన్రోల్ చేసుకుంటాం. అయితే 3వ తారీఖు వరకు. సో ఈ విధంగా మీరు తప్పకుండా ఇది చేయించుకోండి. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. నా మీద నమ్మకం ఉంచండి. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి అవకాశం లేదని దయచేసి ఏమనుకోవద్దు. మనం ఇవన్నీ షూట్ చేసి అంటే మనకి చాలామంది వస్తున్నారు. కొంతమంది వస్తారు, ప్రముఖమైన వాళ్ళు వస్తుంటారు. సో మనం షూట్ చేసే మనం పంపిస్తామండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఐశ్వర్యప్రదాత, ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా పొందుదాం.